ఏమైంది ఆయనకి పైకి పోయినాడా? కార్పొరేషన్ ఫోన్ కరో. ఎవరే మీరు? కార్పొరేషన్ జాన్ ఆటో 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 क्या होगा भाई? ఏమైంది అందరికి? ఒరే కప్ప, ये कप्पा कौन है? ఒరే కప్ప గంతుల రమేష్. रमेश नहीं सुरेश. रमेश नहीं रमेश नहीं. भैया भैया నిన్ను भैया కొట్టదు भैया డబ్బులు తగులుతుంది भैया. నిన్ను కొట్టడం కాదురా, నిన్ను గొంతు మీద కాలేసి తొక్కి పడే. ఒరే కప్ప, ఎన్నో అప్పులు చేసి ఓంప్రదంగా మెకానిక్ షెడ్ పెట్టి నేను హెడ్ మెకానిక్ చేస్తే నాకే టప్ప గుర్తించి పెడిపోయావు. భయ్యా ఒక్క నిమిషం నేను చెప్పేది నువ్వు. ఏంట్రా నువ్వు చెప్పేది? ఎవరో స్కూటర్ రిపేర్ చేయమనిస్తే ఓ ట్రైలేసి వస్తానని చెప్పి నోడివి, అదే పోతా ఇక్కడ తెలియవు. ఎక్కడ స్కూటర్? సేఫ్టీగా ఉంది భయ్యా. సేఫ్టీగా ఆ. ఎక్కడుంది? కొన్నాడు దగ్గర. స్కూటర్ అమ్మేసావా? మరీ అంత స్పీడ్ ఒక భయ్యా. ఊళ్ళో ఉంటే జీవితంలో పైకి రానని అర్థమైపోయింది. అందుకే దాదాలకి చోరీలకి నిలవని ఈ బాంబేలో పడి బాదుకుందామని ఛార్జీలకు స్కూటర్ అమ్మేసి ఇక్కడికి వచ్చేసా. నా సంగతి సరే, నువ్వేంటి ఏదైనా బిజినెస్ పని మీద వచ్చావా? బిజినెస్ 7 బిజినెస్లు 7 వారాల్లో క్లోజ్. నీలాంటి వాళ్ళు నమ్ముకున్నాను కదా. అప్పటి నుంచి ఊళ్ళో కష్టాలు నష్టాలు, ఊరంతా అప్పులు తిప్పలు. మా ఇంట్లో ఏమో దుబ్బులు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేసుకోమంటే కాదు, లక్షలు సంపాదిస్తానని చెప్పి ఊరంతా అప్పులు చేసి 7 వ్యాపారాలు పెట్టి దివాళా తీసావు. ఇప్పుడు ఇల్లు తాకట్టు పెట్టి అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదిస్తాంటే మేము నమ్మలా? ఏమిటి పని? అల్లుడు గారు ఏమైనా న్యాయంగా ఉందా? నేను ఇంటి అల్లు నేను చెప్పుకోవడం కంటే చావడం మేలు. చూసావట్రా, మీ బావగారి ప్రాణాల మీదకి తీసుకొచ్చావు. ఇలాంటి వాడు నా తమ్ముడని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. అక్క, కనీసం నీకు పెళ్లినే చేశాను. ఇంకా పెళ్లి చేయాల్సిన చెల్లెలుంది, తీర్చాల్సిన అప్పులు ఉన్నాయి. కాస్త ఓపిక పెట్టుకోవా. చూడు, నీకు 2 నెలలు గడువిస్తున్నాను. ఈ లోపు నా కట్నం డబ్బులు వడ్డీతో సహా తెచ్చిస్తే తెచ్చిచ్చినట్టు, లేదా నీ అక్కను అగ్ని ప్రవేశం చేయిస్తాను, లేకపోతే నేను చచ్చి మొండు మాపించేస్తాను. నువ్వు మళ్ళీ నవ్వాలంటే ఏమాత్రం డబ్బు అవసరమో? ఓ 4-5 లక్షలు ఉంటే సరిపోతుంది. ఓ సింతేనా? దీనికి అమెరికా వరకు ఎందుకు? ఈ బొంబాయిలో ఏదో ఒకటి బాగా చేద్దాం. ఎలారా? నేను బొంబాయి వచ్చి చాలా గుళికలు నేర్చుకున్నాను భయ్యా. అందులో నీకు ఒకటి ఇస్తా. మరి అమ్మకు అమెరికా అని చెప్పాను. నువ్వు అమెరికాలోనే ఉన్నావు అని అమ్మకు అబద్ధం చెప్పేసాయి. లాంగ్ లైఫ్ కోరుకునేవాడు ఎవడు అమ్మకు అబద్ధం చెప్పాలి. నువ్వు ఇలా నీతులు బోధిస్తూ కూర్చుంటే నీ లైఫ్ షార్ట్ అయిపోద్ది. భయ్యా, ఇదే మనం ఉండే ఏరియా. నేను చెప్పేది నిజం రాజావారు. శాస్త్రి మానసమాల వేసుకుని మందు మానేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఏడిశాడు. తాగుబోతులు అన్నయ్యాన్ని ఎవడు నమ్ముతాడు? వాడు సరిగ్గా ఉంటే ఉత్తరం చదివించుకోవడానికి ఇక్కడ దాకెందుకు వస్తాను? సర్లే, దానిలో ఏముందో చూడు. ఈ నెల 7వ తారీఖుని మీ మనవడు వస్తున్నట్టు రాశాడండి. అలాగా? ఏ ఫ్లైట్కి వస్తున్నాడు కరెక్ట్ గా చూసి చెప్పు. ఒరే శివయ్య, ఒక ప్యాకెట్ గోల్డ్ ఫ్లాగ్ ఇవ్వు. పెద్ద ఆయనతో మాట్లాడుతుంటే సిగరెట్ ప్యాకెట్ అంటే పోతరకే. అబ్బో, భయ్యా. ఠీకే. అరే పైసా భయ్, మా వాడిస్తాడు. ఇదేంటి ఈ నీళ్లతో మొహం కడుగుతున్నావు? రేపు నుంచి నీ పరిస్థితి కూడా ఇదే. ఇందాక కుట్టు దగ్గర ముసాయిని చూసాం. ఎవరైనా? ఆయన రాజ్యం లేని రాజుగారు. ఆంధ్రాలో భువనగిరి రాజావారి పేరున్నావుగా, ఆయన మనవడే ఈ ధృతరాష్ట్ర మహారాజు. అక్కడ ఆస్తులన్నీ అమ్మేసుకుని ఎప్పుడో ఈ బొంబాయి వచ్చి సెటిల్ అయిపోయాడు. ఈ ఫ్లాట్లన్నీ ఆయనవే భయ్యా. నెలకొకసారి వచ్చి అద్దెలు వసూలు చేసుకుని వెళ్తుంటాడు. ఆహా, ఆ ముసాయినికి పుట్టినా బాగుండేది. ఎంచక్క గుర్రం ఎక్కి కత్తి పుచ్చుకుని చల్ చల్ మంది తిరిగేవాడు. వద్దు భయ్యా, ఆయన కడుపుని పుట్టినోడు వాడి భార్య యాక్సిడెంట్ లో పోయారు. అదే యాక్సిడెంట్ లో ఆ రాజుగారికి ఆయన భార్యకి చిత్రంగా కడిపోయాయి. అయ్యో, ఆ వృద్ధ దంపతులకు ఎవరూ లేరా? ఉన్న ఒక్క మనవుడు బుజ్జి 8వ ఏటన అమెరికా వెళ్లి వాళ్ళ నాన్నగారి మేనేజర్ దగ్గర నుండి చదువుకుంటున్నాడు. ఇందాక వాడు రాసిన ఉత్తరాన్నే ఆ ముసలాడు చదివించుకుంటున్నాడు. ఇదిగో భయ్యా, ఆ 8వ ఫ్లోర్ లో మన ఫ్లాట్. రా. ఓంప్రదంగా నీ రూమ్ లో అడుగు పెట్టగానే ఇంత కంపు కుడుతుంది ఏమిట్రా? అవును, ఈ రూమ్ లో ఏసీ ఉందా? నేనే ఓసీగా ఉంటున్నాను, ఇంకా ఏసీ ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఇదిగో, ఈ రూమ్ లో ఎక్కడైనా పడుకోవచ్చు, ఆ మంచమే తప్ప. ఏముందిరా ఈ మంచంలో? ఏమిట్రా ఎంత చౌకకి పెట్టావు? ఇది నా రూమ్మేట్ శాస్త్రి గారి మంచం. వాడు చేతబడి మంత్రాలు చదివి ఏ నీళ్ళలో చెల్లెలు ఉంటాడు. ఇంతకీ ఆ చేతబడిగాడేడి? ఏ పూజలకో వెళ్ళుంటాడు. ఇదిగో భయ్యా, స్నానం చేయాలన్నా, బట్టలు ఉతుక్కోవాలన్నా, బయట స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, అన్ని అక్కడే. అసలు బట్టలుంటే కదా ఉతుక్కోవడానికి. ఇవి వేసుకుని నేడే 8వ రోజు. ఇదిగో భయ్యా, ఈ ముంబై సిటీలో 25 రూపాయలుంటే 10 రకాల బట్టలు రేపే తెచ్చిస్తాను. థ్యాంక్ యూ. ఒరే, కడుపంతా గుడగొడగొడమంటుంది. బాత్రూమ్ ఎక్కడ? పక్కనే రైల్వే ట్రాక్ ఉంది, చెంబట్టుకుని వెళ్ళిపోవడమే. చిచి, అంతా టైపా? అంత అసహించుకోక భయ్యా, ఒక్కసారి వెళ్ళి చూడు, ఎంత ఫ్రీ డెలివరీయో. ఏం ఫ్రీ డెలివరీ రా బాబు? రైల్వే ట్రాక్ పక్కన కూర్చుంటే ట్రైన్ లో వెళ్లే వాళ్ళకు వచ్చే వాళ్ళకు ఎర్లీ మార్నింగ్ ఎగ్జిబిషన్ పెట్టేది అవుతుంది. లుంగి ఫేస్ మీద వేసేసుకోబోయా. నో 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 నో, ఈ బాంబేలో ఉన్నంత కాలం నో మోషన్ నో యూరిన్, ఫ్రీ డెలివరీ అయ్యలేదు. మా భయ్యా బడా సాబ్ మంచి ధైర్యవంతుడు నమ్మకస్తుడు కావాలన్నారు కదా, తీసుకొచ్చాను. అందుకేనా ఓపెనింగ్ లోనే మా తమ్ముడిని కొట్టాడు, క్లోజింగ్ లో నన్ను కొడతాడేమో? అదేదో ఓం ప్రదంగా జరిగింది. మీ తమ్ముడు బూతులు తిరిగితే నాకు బాధాను.
లంచ్ చేస్తున్నాము అని చెప్పుంటాడు రజనీకాంత్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు మా వాడు 10 సార్లు చెప్తే ఒక్కసారి చెప్పినట్టు మా తమ్ముడు చిన్నకోటి గారికి నత్తి ఏది నేనేం చెప్పాను అలాగే చెప్పు. మీరు చెప్పినట్టు అలాగే చెప్పలేను, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ సోడా బుడ్డి గారికి నత్తని ముందే చెప్పచ్చుగా. రమేష్ ఎవరి సిక్కర్ మీద రక్క రేయ్, ఎవరు రాది? నాకు రివర్స్ వస్తుంది. దాని 2 దూడ పెదాలు సూదిదారు